శనివారం వనపర్తి పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 1 కోటి రూపాయల వ్యయంతో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇదే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆవరణలో పెరిగిన వ్యక్తినని, ఇక్కడి సమస్యలు ఆయన దృష్టిలో ఉన్నాయని, ఆయన అభివృద్ధికి ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సుముఖంగా ఉన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన ఆయన మొదటి విడతగా 1 కోటి రూపాయలను మంజూరు చేయించారని, అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. చదువుకునే రోజుల్లో నేను కూడా ఈ ఆవరణలో తిరుగాడిన వ్యక్తినని, నా వంతుగా ఆ భగవంతుడి సేవకు ప్రయత్నం చేస్తానని, ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏమైందంటే అది అన్నం సార్ ప్రాప్తం ఉన్నది, మాకు ఎన్ని ప్రయత్నం చేసినా కాలేదు. అది మేము డోనర్స్ పెట్టి మేము తెచ్చాడు. మొన్న వేసుకుంటారు మీరు గోడెందుకు అయిన ముందు పెట్టినా అది అప్పుడు ఉన్నది, పాతది ఉన్నది. ఇది తర్వాత చేసాం అన్నట్టు. అప్పుడు ఏమేం చేసాం, అప్పుడు ఏమైందన్నా ముందు చేసి వనపర్తి పట్టణంలో చాలా చరిత్ర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చే సంవత్సరం 2027కు 50 సంవత్సరాలు కాబోతుంది. సో ఈ టెంపుల్కు సంబంధించిన ధర్మకర్త స్వామి రఘునంద స్వామి గారు ఆయన రిక్వెస్ట్ మేరకు అంతకుముందు March 2, 2025లో సీఎం గారు, గౌరవ సీఎం గారు తీసుకొచ్చినాం. ఇక్కడ సీఎం గారికి నా గురువు కూడా అవుతాడు చదువుకునే రోజుల్లో. సో దానిలో భాగంగానే నేను అన్న ఇక్కడ మన టెంపుల్, మీరు ఇక్కడ చదువుకునేటప్పుడు మీరు వనపర్తిలో ఉన్నప్పుడు ఆ టెంపుల్ ఆవరణ తిరిగినారు. నేను కూడా వనపర్తిలో డిగ్రీ చేసేటప్పుడు టెంపుల్ ఆవరణలో ఇక్కడ వచ్చి కూర్చొని అంటే నాకు చాలా అనుబంధం ఉంది. వనపర్తి ప్రజలకు కూడా తిరుపతి ఓలేనలందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుపతి లాంటి ఫీలింగ్ వచ్చే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వనపర్తి ప్రజల ఆకాంక్ష కాబట్టి అని మా సీఎం గారిని మాట్లాడితే ఇమ్మీడియట్గా ఆ రోజు 1 కోటి రూపాయలు జీవో ఇచ్చి ఆయన ఫండ్లకి వెళ్ళి వచ్చి ఇక్కడే స్వయంగా ఆయన చేతుల మీదనే టెంకాయ కొట్టించినాం. సో మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ చిన్నజయ స్వామిని తీసుకురావాలని, దానికి సంబంధించిన ఇవన్నీ డెవలప్ చేయాలని రఘునాథ్ శర్మ గారు నాకు చెప్తే, మళ్ళీ మొన్న లాస్ట్ వీక్లో అసెంబ్లీ నడిచే టైంలో ఈ 1 crore ఇచ్చినామన్నా అది చాలా మార్పు వచ్చింది. ఇంకొక 4 కోట్లు ఇస్తే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన అన్ని వర్కులు అయిపోతాయి. అక్కడ స్వాములు పూజారులు ఉండడానికి క్వార్టర్స్ కానీ, దాంతోపాటు ఇక సీసీ రోడ్స్ కానీ, ఆ పక్కల టెంపుల్ ఆదాయం కోసం కొన్ని షాప్స్ కానీ, ఒక హాల్ కానీ అట్లా ఇచ్చే క్రమంలో అది ఇస్తే మనం లైఫ్ లాంగ్ వనపర్తి ప్రజలకు అక్కడ సెంటర్ ఉంటుంది. గుండెకాయ లాంటి ఆ సెంటర్లో వనపర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేయాలని అన్నను సీఎం గారిని ఒప్పించినాం. సో దానిలో భాగంగానే ఈరోజు మన మున్సిపల్, పంచాయతీరాజ్, మిగతా కాంట్రాక్టు, మా వనపర్తి సంబంధించిన మా మాజీ కౌన్సిలర్, మా నాయకులందరినీ తీసుకొని ఇక్కడ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎక్కడెక్కడ ఏం అవసరం ఉంది, దానిలో ఆ ఎస్టిమేట్స్కి సంబంధించి ఏముందని అధికారులతో మేము మాట్లాడినాం. త్వరలోనే మా సీఎం గారు వచ్చినాక, ఆయన బయట పోయినాడు, యుఎస్లో ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మోస్ట్లీ ఫస్ట్ వీక్లో ఎలక్షన్ కోడ్ ఉంటే 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఆ బ్యాలెన్స్ మిగిలిపోయిన 4 కోట్లు జీవో తీసుకొచ్చి